అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనకాందాన్ మీడియా. నేను మీ నరేందర్. ఈరోజు మనం ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. గత కొన్ని రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి వ్యవహారం పైన మనము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ విద్యార్థి నాయకులు, దళిత నాయకులు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ కోసం మనం చూస్తా ఉన్నాం. మరి తుంగతుర్తిలో గత కొన్ని రోజులుగా మన మందుల సామ్యాలపై అణిచివేయడం జరుగుతా ఉంది. మరి దానిపైన ఏమంటా ఉన్నారు చెప్పండి. అందరికీ నమస్తే. నా పేరు అనిత ముద్ర. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో చూసుకున్నట్లయితే మా దళితులకు, మా బీసీలకు కూడా ఏ మాత్రం సముచిత స్థానం కల్పిస్తలేరు చట్టసభలలో. ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో జనాభా మొత్తం మనదే ఉంది, బీసీలది, ఎస్సీ ఎస్టీ వాళ్ళదే. కానీ ఈ రోజు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలలో మనలను అడుగు పెట్టనిస్తలేరు, మనల గురించి ఆలోచిస్తలేరు. మనం తలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము తలుసుకుంటే మీ ఒక జాతీయ పార్టీలు అనేటివి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండవు. అలాంటిది ఈ రోజు మందుల సామెల్ అనే ఒక వ్యక్తి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అది ఎస్సీ రిజర్వ్డ్, ఆయన పైన కూడా అట్లా అనుచిత వ్యాఖ్యలు చూడడం సిగ్గుచేటి. ఒక రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాం అని కూడా మేము అడుగుతున్నాం. ఆయన ఒక ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ లో నిలబడితే నిధులు అడిగితే ఈ రోజు ఎట్లా పడితే అట్లా తిడుతురు. అంటే ఈ రోజు మాకు చట్టసభలలో నిలబడే హక్కు మాకు కాన్స్టిట్యున్సీ ఇవ్వలేదా? అదేమన్నా మీరు ఇచ్చిరా? మీరేమో భిక్షం పెట్టి రాది? అదే ఎస్సీ ప్రజలు ఆయనను గెలిపించుకురు. ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు ఎందుకు గెలిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఒకరి బీసీ బిడ్డని ఈ రోజు మా నీలం మగన్న అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనకు ఎంపీ సీట్ ఇచ్చారు. అక్కడ ఆయన ఎన్నికల్లో నిలబడితే కనీసం ప్రచారం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఆయనని సీటు నామమాత్రంగా సీట్ ఇచ్చింది, కానీ ఆయనకు ఒక ప్రచారం చేయలేదు, ఒక మద్దతు తెలుపలేదు. ఆయనని ఇండైరెక్ట్ గా వీళ్ళే ఓడగొట్టిరు. జస్ట్ సీట్ ఇచ్చినావు అని చెప్పడానికి అట్లా చేస్తారు. ఒక బీసీల పైన, ఎస్సీ ఎస్టీల పైన ఇట్లా ఎందుకో కుట్ర పన్నుతున్నావు. రేపు ఒక జాతీయ పార్టీలను బొందబెట్టి రాష్ట్ర పార్టీలు వస్తాయి, ప్రాంతీయ పార్టీలు వస్తాయి. ఒక జాతీయ పార్టీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోతాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఎందుకు బీసీల పైన, ఎస్సీల పైన మాత్రం ఈ వివక్ష జరుగుతా ఉంది? మరి వాళ్ళకి ప్రజలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మేము చూస్తున్నాం, చాలా ఏళ్ల నుండి చూస్తున్నాం. మాలో కూడా చైతన్యం వస్తుంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుండి చెప్తున్నాం, రాబోయే తరాలలో, రాబోయే ఏళ్లలో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు వస్తాయి. ఒక జాతీయ పార్టీలను బొందబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కూడా చెప్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుండు. అట్లా అంటే మేము ఒక చిన్న కులం మూలమనే కదా మా పైన ఇట్లా కక్ష కడుతున్నా ఆయన. అంటే ఆయనకు తెలియదా ఏ మాత్రం ఇట్లా అనిపించడం? ఆయన ఏంది సీఎం రేవంత్ రెడ్డి, ఆయన పరిధిని దాటి ఉంటారా? వాళ్ళకి వ్యాఖ్యలు చేస్తారా దళితులని? ఇట్లా చేయడం ఏమాత్రం కరెక్ట్? ఈ రోజు మా బీసీ వాళ్ళకు ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేషన్ లేదు, ఏది లేదు. ఇట్లా జరుగుతున్నాయి. సో వెంటనే ఇలాంటి బుద్ధులను పక్కన పెట్టి అందరికీ తెలంగాణలో సామాజిక న్యాయం చేయాలి. చట్టసభలలో కూడా మాకు సీట్లను, మా వాళ్ళకు సీట్లు కేటాయించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.